నమస్తే వ్యూవర్స్. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మాకు వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్‌కు సమాధానం చెబుదామని మీ ముందుకు వచ్చాను. వాటిల్లో ఒకటి, ఆ వ్యూవర్ కూడా, ఆయన పేరు సోమనాథ్, ఏజ్ అబౌట్ 30 ఇయర్స్. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హోమియోపతిక్ రెమెడీస్ ఎక్కడన్నా వాళ్ళ సిస్టర్కి ఏదో ప్రాబ్లం ఉందంట. హోమియోపతిక్ రెమెడీస్లో ఏమైనా పీసీఓఎస్కి ఏమన్నా ఉన్నాయా, మెడిసిన్ ఏదైనా చెప్పగలరా? పీసీఓఎస్కి కానీ మెనోపాజ్కి. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం, దాన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. దీనికి ఏంటంటే, ఈ డే టు డే లైఫ్లో ఈ చిన్న 16-18 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజుల్లో చూస్తున్నాము. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కి కారణాలు ఏంటి చెప్పలేకుండా, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, కొన్ని పిల్లలు టెన్షన్ స్ట్రెస్ గురై కూడా ఇవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనకు 30-40 ఇయర్స్ బ్యాక్ ఈ పీసీఓస్ అనేటివి కూడా ఎవరికి పెద్దగా అంత అవగాహన లేదు. ఎవరికో 100లో ఒకరికి ఇద్దరికి వచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. 100లో 2-3కే మంచిగా ఉంది. వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి దాన్ని. అలా కాకుండా ఇలా 100కి 90-98 మందికి వస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఏంటంటే, మీరు అపోహ ఉంది ఒకటి, రెండోది మీరు భయపడాల్సిన పని లేదు. మీరు దీని గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఇవి ట్రీటబులే, మీరేం ట్రీట్ చేసుకోలేనివి కాదు. దీంట్లో కొంతమంది తెలిసి తెలియక డాక్టర్స్ ఏమంటున్నారంటే, పీసీఓడి ఉంటే మీకు పిల్లలు పుట్టరు అనేది ఒక అపోహ ఉంది. దానికి ఏం లేదండి. థైరాయిడ్ ఉన్న, పీసీఓస్ ఉన్న పిల్లలైతే 100% మనకు కలుగుతారు. కాకపోతే ఇది ఒక కారణం. ఎందుకు, పీరియడ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి. ఆ పీరియడ్స్ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతాయో, ఎగ్ అనేది ఓవులేషన్ సరిగా జరగదు. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి డాక్టర్స్ ఏంటంటే, అది చెప్పకుండా మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అండి, పీసీఓడి ఉంది కాబట్టి అని అంటారు. పీసీఓడికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదండి. మన దగ్గర చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. చాలామంది పీసీఓడి ఉన్న పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మ్యారేజ్ అయిన కపుల్స్. మీరు కావాలంటే మీరు వస్తే మేము వాళ్ళని కూడా చూపిస్తాం. మా టెస్టిమోనియల్స్ కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఒక 10-20% మాత్రమే అది కారణం కావచ్చు. అది కూడా చెప్పే కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుంది? పీరియడ్స్ అనేటివి సరిగా రాకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది. పీసీఓడిలో కొందరికి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్, మొయిల్కి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో హార్మోన్స్ దీంట్లో రిలీజ్ అవుతాయి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో. దీంట్లో ఏంటంటే, కాబట్టి పిల్లలకి కొందరికి గడ్డాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి మెయిన్ రీజన్ మనం చూసుకోవాలి. అంతేగాని మీరు దీని గురించి అపోహపడి దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఈ పీసీఓడికి మన దాంట్లో హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు లోకల్గా ఏదైనా తీసుకొని వాడతామంటే వాడుకోండి. లేదంటే ఒక మంచి కన్సల్టెంట్ ఎవరన్నా, కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్సే కావాలండి దీనికి. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి మీకు దాన్ని క్యూర్ చేయగలరని చెప్పి. అలాగే మెనోపాజ్ కూడా అడిగారు. మెనోపాజ్ సింప్టమ్స్ ఏంటంటే, ఇది 40-45 ఇయర్స్లో పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయినప్పుడు మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి బాడీలో హార్ట్ రిఫ్లెక్సెస్ అంటాం వాటిని. ఆ విధంగా జరిగి ఫేస్ కూడా ఏంటంటే మనకు వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి యుటరస్ దగ్గర, గర్భసంచి దగ్గర కొంచెం వేడిగా వీరిని పోసిన మంటలాగా, ఇటువంటివన్నీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఈ విధంగా అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుద్ది అంటే, ఆ నార్మల్ సైకిల్ జరిగేటప్పుడు ఆ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఆ సైకిల్ అనేది ఫ్లో మంచిగా దాన్ని చేసినప్పుడు లేడీస్కి ఏం కాదు. ఆ ఫ్లో అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ హార్మోన్స్ అనేవి రిలేటెడ్గా అక్కడ ఏం లేదు కాబట్టి దాన్ని బాడీ మీదకే దాని యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ రిఫ్లెక్సెస్ అయితే వస్తూ ఉంటాయి. వీటన్నిటికి కూడా హోమియో మంచి రెస్పాన్స్ ఉంది. మంచిగా హోమియో డాక్టర్ని కలిసి మీరు తీసుకోగలరని చెప్పి మనవి చేసుకోండి. నేను హోమియో మెడిసిన్స్ చెప్పవచ్చు, కానీ ఇవి ఏంటంటే, ఈ మెడిసిన్స్ మీరు తెలిసి తెలియక వాడితే కూడా కొంచెం ఇబ్బంది జరుగుద్ది. కాబట్టి ఎస్పెషల్లీ వీటికి అందుకే మెడిసిన్ చెప్పట్లేదు. లోకల్ డాక్టర్ని కన్సల్ట్ కానీ, లేదంటే మన మెడినైన్ హాస్పిటల్స్ 3 బ్రాంచెస్ ఉన్నాయి, కొత్తపేట కానీ, కూకట్పల్లి కానీ, సికింద్రాబాద్లోనే కలిసినా మన డాక్టర్స్ మీకు దాని గురించి సొల్యూషన్ చెప్తారు. దాన్ని మీరు క్యూర్ చేసుకోగలరని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.